నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒక సరికొత్త యమ్మీ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి ఒక స్టైలిష్ అబ్బాయి చేస్తున్నాడు. సో లెట్స్ వెల్కమ్ శేఖర్. హాయ్ శేఖర్. Hi sweetie, you are looking super cute. యు ఆర్ లుకింగ్ సో హ్యాండ్సమ్. Thank you so much. సో అబ్బాయిలు బాగా వంట చేస్తారని నా ఫీలింగ్. Yes. ట్రూ. Yeah. సో మరి నీకు వంట వచ్చా? ఫుల్గా చాలా హాయిగా తినొచ్చు. మీ ప్రొఫెషన్ ఏంటి? ప్రొఫెషన్ వచ్చేసి నేను 4 years సాఫ్ట్వేర్లో ఉండే. సో నాకు బేసికల్లీ చిన్నప్పటి నుంచి ఇట్లా కుకింగ్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉండే. సో నేను అది స్టార్టింగ్లోనే ఇక్కడ అన్నప్రసన్న జరుగుతుంది కదా, ఇక్కడ అన్ని ఇట్లా నైఫ్ అవన్నీ పెడతారు కదా. మా మమ్మీ అంటూ ఉంటుంది ఇప్పుడు ప్రతిసారి నేను కిచెన్లోకి వెళ్తాను, అప్పుడు కూడా నేను కిచెన్లోకి వెళ్ళానంట. ఓ సో యా, సో చిన్నప్పటి నుంచి కుకింగ్ అంటే అలా ఇన్బిల్ట్ ఇంట్రెస్ట్ వచ్చేసింది అనమాట. మోర్ ఓవర్ లాక్డౌన్లో చాలా నేర్చుకున్న రెసిపీస్. సో లాక్డౌన్ నుంచి ఇంట్రెస్ట్ బాగా పెరిగింది కదా, ఏమైనా కొత్త కొత్తవి ఏమైనా ట్రై చేశారా? చాలా ట్రై చేస్తాం. యాక్చువల్లీ మాది ఒక రెస్టారెంట్ ఉంది లింగంపల్లి. పార్ట్నర్స్ ఉన్నాం నేను మా ఫ్రెండ్. సో రీసెంట్గా స్టార్ట్ చేసాం 6 months బ్యాక్. రెస్టారెంట్ పేరు ఏంటి? 11 degree ఫుడ్ కోర్ట్ విచ్ ఇస్ ఇన్ లింగంపల్లి. 11 degree ఫుడ్ కోర్ట్. 11 degrees ఎందుకు? ఎందుకంటే మేము అది మా ప్లేస్ వచ్చేసి బిహెచ్ఎల్ టౌన్షిప్, అది లింగంపల్లి దగ్గర ఉంటుంది. ఒక లోయెస్ట్ టెంపరేచర్ ఒక 2-3 years బ్యాక్ 11 degree ఉంటాయి. సో అక్కడ చల్లగా ఉంటుంది. మన రెస్టారెంట్లో తిన్న వాళ్ళు కూడా చల్లగా ఉండాలనేసి 11 degree పెట్టాం. చల్లగా ఉండాలంటే ఏసీ వేయచ్చు కదా. అంటే మా ఫుడ్తో కూడా మేము చల్లగా పెట్టాలనేసి మెయిన్లీ ఇట్ ఇస్ ఇన్ నల్గొండలో మేము చాలా మంచి రెసిపీస్ చేస్తాం. నేను కూడా చాలా చెఫ్కి రెసిపీస్ నేర్పిస్తుంటాను. ప్లీజ్ డూ విజిట్. సో ఒక మంచి రెసిపీ మా ఆడియన్స్కి నాకు నేర్పించేసి. ఓకే. సో ఏ రెసిపీ చేయబోతున్నారు? క్రిస్పీ ప్రాన్స్. అది మీరు నార్మల్గా చాలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. మన బాయ్స్కి ఎవరైతే యూత్ చూస్తున్నారో వాళ్ళు వీకెండ్స్లో చేసుకోవచ్చు. ఈవినింగ్ చేసుకోకూడదా? అంటే వాళ్ళకి కొన్ని పనులు ఉంటాయి కదా, కొంచెం సాటర్డే సండే అప్పుడు చేసుకుంటే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. స్పెషల్లీ మీరు చూడండి యూత్. ఓకే డన్. సో మన యూత్కి చాలా సింపుల్గా ఈజీగా ఉండేటట్టు క్రిస్పీ ప్రాన్స్ చేయబోతున్నారు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. క్రిస్పీ ప్రాన్స్కి కావాల్సిన పదార్థాలు: ప్రాన్స్, కోడిగుడ్లు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, గరం మసాలా, బ్రెడ్ క్రమ్స్, కార్న్ఫ్లోర్, మైదా, మిరియాల పొడి. క్రిస్పీ ప్రాన్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ షెఫ్? ఎస్. ఫస్ట్ ప్రాన్స్ మనం క్లీన్ చేసుకున్నాం కాబట్టి ఇందులో మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. స్వీట్ ఇనిషియల్గా మనం సాల్ట్తో స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ గరం మసాలా, రెడ్ చిల్లీ పౌడర్, నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం బ్లాక్ పెప్పర్. అన్ని మసాలాస్ అన్ని వేసేసుకున్నావు కదా, నాకు తెలిసి ఫుల్ స్పైసీ ఉండి ఉంటుంది. ఎస్. సో ఇది మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు. సో నీకు కుకింగ్ మీద ఇంట్రెస్ట్ రాగానే ఏమైనా కోర్స్ లాగా ఏమైనా చేసావా? కోర్స్ ఏం చేయలేదు. లాక్డౌన్లో మొత్తం యూట్యూబ్ కోర్స్ మొత్తం నేనే చేశాను. యూట్యూబ్లో అన్ని ట్రై చేసేది. సో మిక్సింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ స్టోరీ ఇప్పుడే అసలు స్టార్ట్ అవుతుంది. సో మనం ఇప్పుడు అంతా దానిపైన లేయర్స్ ఫామ్ చేయాలి. లైక్ కేఎఫ్సీలో చికెన్ ఉంటుంది కదా, కానీ అందులో ప్రాన్స్ ఎవరు యాడ్ చేయలేదు. సో సిమిలర్లీ అదే టేస్ట్లో మనం ప్రాన్స్ వస్తుంది అనమాట. సో ఆ లేయర్ ఓకే. సో క్రిస్పీ ప్రాన్స్ చేసేద్దాం. సో ఇది మనం మిక్స్ చేసుకునే లోపు అది ఆయిల్ పెట్టేసుకుందాం. సో శేఖర్ దీంట్లో ఆయిల్ వేసుకోవాలి కదా. సో ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాం. సో ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో మనం కొన్ని పౌడర్స్ ఇంకా మసాలా మిక్స్ చేసుకోవాలి దానిపైన లేయర్ కోసం. ఓకే. సో ఫస్ట్ మనం 250 grams ఆఫ్ ప్రాన్స్లో మనం 4 tablespoons ఆఫ్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాం. నెక్స్ట్ ఆఫ్టర్ కార్న్ఫ్లోర్ 4 tablespoons ఆఫ్ మైదా. నెక్స్ట్ ఇందులో నేను ఈ అపియరెన్స్ కోసం నేను రెడ్ చిల్లీ పౌడర్ మిక్స్ చేస్తాను, అంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఇది. నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ 1 tablespoon. నెక్స్ట్ గరం మసాలా, నెక్స్ట్ బ్లాక్ పెప్పర్,
సో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఎగ్స్ స్మాష్ చేసుకుందాం. స్వీటీ, మనం ఈ లేయర్ నుంచి ఈ ప్రాన్ మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్లో డిప్ చేసుకోవాలి. ఎగ్లో కంప్లీట్ డిప్ చేసుకోవాలి. మళ్ళీ మిగులుతుంది ఆమ్లెట్ వేసుకుందాం అంటే కాదు, ఇట్లా వేసుకొని. అంటే మేము ఆ బ్యాచ్ అండి. నేను కూడా అదే బ్యాచ్ అది. సో తర్వాత ఇది బ్రెడ్ క్రమ్స్, క్రస్ట్ బ్రెడ్ క్రమ్స్. ఇట్లా బ్రెడ్ క్రమ్స్లో ఇట్లా డిప్ చేసుకొని ఇట్లా ఆర్డర్లో పెట్టేసుకోవాలి. సో కంప్లీట్గా మనం వేసుకోవచ్చు. సో అన్ని ప్రాన్స్ అన్నీ ఒకసారి ఫ్రై అవుతాయి కదా. ఇట్లా సింగిల్గా వేస్తే మళ్ళీ ఆ ప్రాన్ సరిగ్గా కుక్ అవ్వదు, బర్న్ అయిపోతుంది. సో ఇదే ప్రాసెస్లో మిగతా ప్రాన్స్ని కూడా రెడీ చేసి పెట్టేసుకుందాం. ఓకే, సో ప్రాసెస్ అంతా అయిపోయింది కదా, కోటింగ్ అండ్ ఆల్. సో ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కాబట్టి విల్ స్టార్ట్ ఫ్రై. ఎస్. సో ఇప్పుడు మనం గ్రాడ్యువల్గా ఒక్కొక్కటి వేసుకుంటాం. స్వీటీ, ఒక 5 minutes మనం ఇట్లా డీప్ ఫ్రై చేసుకుందాం. సో ఈ ప్రాన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఒక 5 minutes ఫ్రై చేసుకుందాం. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. సో ఇది చక్కగా ఫ్రై అయిపోయినట్టునే. ఇది గోల్డెన్ బ్రౌన్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం తీసేసుకుందాం. ఓకే, ప్లేట్ తీసుకొస్తాం. ప్లీజ్. సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తాం. షూర్, థ్యాంక్ యూ. సో స్వీటీ డెలిషియస్ క్రిస్పీ ప్రాన్స్ రెడీ అయిపోయింది. కొంచెం టేస్ట్ చేసి చెప్పండి. ఎస్, థ్యాంక్ యూ. సో మా షెఫ్ చేసిన క్రిస్పీ ప్రాన్స్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. క్రిస్పీ ప్రాన్స్ కి కావాల్సిన పదార్థాలు: ప్రాన్స్, కోడిగుడ్లు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, గరం మసాలా, బ్రెడ్ క్రమ్స్, కార్న్ ఫ్లోర్, మైదా, మిరియాల పొడి. క్రిస్పీ ప్రాన్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్రాన్స్ లో కొద్దిగా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి వేసి బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. ఆ నూనె వేడెక్కే లోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కార్న్ ఫ్లోర్, మైదా, కాశ్మీరీ చిల్లీ పౌడర్, కారం, గరం మసాలా, మిరియాల పొడి, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని అందులో కోడిగుడ్లను పగలగొట్టుకుని బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న ప్రాన్స్ ని కార్న్ ఫ్లోర్ మిక్స్ లో డస్ట్ చేసుకుని ఎగ్ లో డిప్ చేసుకుని తర్వాత బ్రెడ్ క్రమ్స్ లో కూడా డస్ట్ చేసుకుని ఒక ప్లేట్ లోకి రెడీగా తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత వేడెక్కి నూనెలో ఈ ప్రాన్స్ ని ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ క్రిస్పీ ప్రాన్స్ రెడీ. క్రిస్పీ ప్రాన్స్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? సో లెట్స్ టేస్ట్ ఇట్. క్రిస్పీగా ఉంది. ఎందుకంటే ప్రాన్స్కి కూడా 3 లేయర్ కోటింగ్ ఉంది కదా. సో దానివల్ల చాలా క్రిస్పీనెస్ వచ్చింది. అండ్ నువ్వు కారం వేసేటప్పుడు మాత్రం భయపడ్డా, కానీ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది కారం. ఎక్కడ స్పైస్ లెవెల్స్ తగ్గలేదు. అండ్ సూపర్ అమేజింగ్గా ఉంది. నువ్వు ఇంత బాగా చేస్తే మరి రేట్ ఎందుకు? మేమందరం రెస్టారెంట్కి వచ్చేస్తాం కదా. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్. మా యూత్ అందరికి ఒక సింపుల్ రెసిపీ నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ లేట్ చేయకుండా 11 degrees వెళ్ళిపోండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. బాయ్. చూసారు కదా శేఖర్ చేసిన క్రిస్పీ ప్రాన్స్ ఎంత యమ్మీగా క్రిస్పీగా ఉన్నాయి. మరి లేట్ ఎందుకు? ప్రాన్స్ లవర్స్ అందరూ ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మేము ముందుంటా. అంటే కీప్ స్మైలింగ్. బాయ్.